నేను కూడా చెప్పుకోలేదు. నెహెమ్యాను చూడగానే రాజుగారు అన్నాడు, నెహెమ్యా అయ్యా ఏంటి విచారంగా ఉన్నావు, దుఃఖముఖంగా ఉన్నావేంటి, ఏంటి అలా ప్రాబ్లమ్స్ ఎలా ఉందంటే ముఖం ఎలా ఉంది, విచారంగా ఉన్నా. దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. తను అలా గిన్నె తీసుకొని వస్తూ ఉన్నాడు. రాజుగారు గిన్నె నుంచి వస్తూ ఉన్నాడు. రాగానే కూర్చున్న రాజు చూస్తున్న సింహాసనం అన్నాడు, నెహెమ్యా ఏంటి విచారంగా ఉన్నావు, ఏంటో మార్పులు కనపడ్డాయి, చేంజ్ కనపడింది దగ్గర, ఏంటో విషయం ప్రాబ్లం, ఏంటి విషయం ఇలా ఉండేవాడు కదా నువ్వు, ఏంటి విషయం ప్రాబ్లం, ఏంటి విషయం? నెహెమ్యాను అడుగుతా ఉన్నాడు. దేవుడే తన ప్రార్థన, తన కన్నీటి ప్రార్థన విన్న దేవుడు కనుకనే, నెహెమ్యా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచాడు కనుకనే, దేవుని సరే ప్రజలాడుకున్నాడు కనుకనే, యెరూషలేము కొరకు భారపడుకున్నాడు కనుకనే, పరమన్న దేవుడు చూచాడు కనుకనే దేవుడు తక్షణమే రాజు ద్వారా మాట్లాడుతున్నాడు అన్నమాట. మరొక వ్యక్తిని కూడా, ఒక స్త్రీ కూడా పంపుతాడనమాట. తన రాజుగారు పంపిస్తాడు భార్యని, అమ్మా ఇదిగో నేను రాజునవుతానని చెప్పాడు కదా, తన దగ్గర నువ్వు ఇక వెళ్ళు, కుమారుడు ఏమవుతాడో తను ఏం చెబుతాడు వెళ్ళు. ఒక దినాన రాజు అవుతాడని చెప్పి నేను రాజునయ్యాను కదా, మరలా కుమారుడు కాయగా ఉన్నాడు, వాడు చావు సిద్ధంగా ఉన్నాడు, బ్రతుకుతాడో లేదు కనుక్కొని రమ్మని పంపుతాడన్నమాట. ఆ సమయం చక్కగా బయలుదేరి వచ్చింది. ముందుగా ఆనవాళ్ళు ఇచ్చాడు అయ్యగారు, ఏమని వెళుతున్నా నువ్వు ఏమని తెలియజేయకూడదు,